అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. అసలు ఈ రషీద్ ఇలా కథ ఏంటో మీకు చెప్తాను రండి. అక్కడ జరిగిన క్లియర్గా ఏం జరిగింది అనేది వచ్చిందండి. జలాని హంతకుడిగా రషీద్ బలి కావడానికి కారణాలు గత సంఘటనలు. బొల్లా పాపానికి పిఎస్ ఖాన్ స్వార్థానికి రషీద్ బలయ్యాడు. ఏమండి, ఇప్పుడు అక్కడ చనిపోయిన కుర్రోడు చంపిన కుర్రోడు ఇద్దరు కూడా ఓ సంవత్సరం క్రితం ఇద్దరు వైసీపీ నాయకులకు అనుచరులుగా ఉండేవారట. వీళ్ళిద్దరు మృతుడు రషీద్, హంతకుడు జిలానీ వీరిద్దరూ గత ఏడాది వరకు వైసీపీకి చెందిన వారే. పిఎస్ ఖాన్ అనుచరులు. అక్కడ ఎవరో పిఎస్ ఖాన్ అని కూడా ఉన్నాడట. వాడు వైసీపీ నాయకుడు, అతనికి వీళ్ళు అనుచరులు. పార్టీ కార్యకలాపాల్లో పిఎస్ ఖాన్ వర్గం నుండి పాల్గొనే గ్యాంగ్ సభ్యులు. గత ఏడాది తొలి ఏకాదశి రోజున ఈ గ్యాంగ్ అంతా వినుకొండపట్నంలో పద్మప్రియ లాడ్జ్లో జరిగిన పార్టీలో పాల్గొని వ్యక్తిగత విషయాల్లో విమర్శలు ఆరోపణలు చేసుకుని ఘర్షణకు పాల్పడ్డారు. కొట్టుకున్నారు తాగేసి. ఆ ఘర్షణలో ప్రస్తుత హంతకుడు జిలానీ బీర్ బాటిళ్లతో దాడి చేయటం, ఒక యువకుడికి గాయాలవడం జరిగింది. జిలానీ ఆల్రెడీ దుడుకు స్వభావం. అక్కడ గొడవ జరిగినప్పుడే బీర్ బాటిల్తో మనోడు ఇద్దరికి బాధాడట. ఈ గొడవలో పిఎస్ ఖాన్ రషీద్కు మద్దతు పలికి గొడవలు ప్రోత్సహించాడు. ఆ పిఎస్ ఖాన్ అనే వ్యక్తి ఇద్దరిని పిలిచారే, ఏట్రా తాగేసి మీ యథవేశాలు, ఈ నోటి దొర మాటలు నోటి దొర గొడవలు ఏంట్రా, ఎందుకురా మీరు ఇలా తాగేసి ఉంటున్నారు, పార్టీ పరుపోద్దని అనరు. ఎందుకంటే వీళ్ళే గంజాయి, వీళ్ళే డ్రగ్స్, వీళ్ళే మందు సప్లై చేస్తారు కదా. ఒకడికి సపోర్ట్ ఇచ్చాడట ఈ పిఎస్ ఖాన్. రషీద్తో పాటు పిఎస్ ఖాన్ గ్యాంగ్ సభ్యులు కొందరు కలిసి జిలానీపై దాడి చేసేందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇప్పుడు ఎవడైతే హంతకుడు అనుకుంటున్నామో అతని మీద దాడి చేయడానికి వెళ్ళేటట్టండి. ఇంటికి వెళ్ళారట వీళ్ళందరూని. వెళ్తే జిలానీ ఇంటి దగ్గర లేడు. ఇంటి దగ్గర లేకపోతే అతని అన్న జిమ్ జానీ, తల్లిదండ్రులు, మహిళా కుటుంబ సభ్యులపై రషీద్ ఆధ్వర్యంలో దాడి చేశారు. ఇప్పుడు చనిపోయిన రషీద్ ఆ ఇంటికి వెళ్ళి జిలానీ లేకపోవడంతో వాళ్ళ అన్న మీద, కుటుంబ సభ్యుల మీద, మహిళల మీద కూడా దాడి చేయించాడట మహానుభావుడు. జిలానీ సోదరుడు జానీ తీవ్రంగా గాయపరిచారు. ఇంట్లో వస్తువులని ధ్వంసం చేశారు. ఇంటి ముందున్న బుల్లెట్ మోటార్ వెహికల్ని దగ్ధం చేశారటండి. తమకు అన్యాయం జరిగిందని హంతకుడు జిలానీ కుటుంబ సభ్యులు సోదరుడు జానీ వినుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. రషీద్కు పిఎస్ ఖాన్ సపోర్ట్ చేయడం, ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అందుకు సహకరించడం జరిగింది. జిలానీ ఇంటిపై జరిగిన దాడిపై పోలీసులను కేసు కట్టకుండా ఎమ్మెల్యే అడ్డుకున్నాడు. ఆ రోజే ఆ బొల్ల బ్రహ్మనాయుడు అనే వ్యక్తి కేసు కట్టనిస్తే ఈరోజు ఈ మర్డర్ జరగదు. ఆ రషీద్ అని కూడా ఎవడైతే జిలానీ ఇంటి మీద దాడి చేశాడో, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని మగవాళ్ళని అందరినీ కలిపి కొట్టి బయట ఉన్న బుల్లెట్ తగలబెట్టాడు, అప్పుడే వాడి మీద కనుక ఎఫ్ఐఆర్ పడాడు, జైలుకి వెళ్ళి ఉంటే ఈ రోజున జనాలీగడు ఒక హంతకుడిగా మారకుండా ఉండేవాడు. జిలానీని టార్గెట్ చేసి కేసులు బనాయించి అధికారులను అడ్డుపెట్టుకుని పోలీసులతో ఇబ్బందులకు గురి చేశారు. అంతేకాకుండా పెద్ద మంది మసీద్ వద్ద పిఎస్ ఖాన్, రషీద్ వర్గీయులు కొందరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి దుర్మార్గంగా తప్పుడు కేసులు పెట్టి దానిలో హంతకుడు జిలానీతో పాటు వారి సోదరుల మీద కూడా దాడిలో ఉన్నట్టు ఆరోపించి ఇబ్బంది పెట్టారటండి. గతంలో జిలానీ ఇంటిపై జరిగిన దాడి, దానికి ముందు లాడ్జిలో జరిగిన దాడి సంఘటనలో ఉన్న పిఎస్ ఖాన్ యూత్ వర్గీయులను ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు పిలిచి మాట్లాడి సమన్వయపరిచి చర్యలు తీసుకుంటే వ్యక్తిగత కక్షలకు దారి తీసేది కాదు. అందుకు భిన్నంగా ఎమ్మెల్యే ఒక వ్యక్తి కొమ్ముగాసి ఒక వర్గాన్ని రెచ్చగొట్టడంతో వారిచే వేధింపులకు గురవుతున్న జిలానీ హంతకుడిగా మారాడు. ఇద్దరి మధ్య జరిగిన వ్యక్తిగత కక్షల్లో రషీద్ హత్యకు గురయ్యాడు. ఓ యువకుడు హంతకుడిగా మారాడు. ఈ యువకుల జీవితాలు నాశనం కావడానికి ముమ్మాటిగా అప్పటి ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు కారణం. అదే బ్రహ్మనాయుడిని రోజున జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్యాయం జరిగిపోయిందని మాట్లాడుతున్నారు. ఎంత ఘోరం అండి. వైసీపీకి చెందిన ఇద్దరు యువకుల మధ్య విభేదాలు రెచ్చగొట్టి సో ఇది జరగటానికి అన్నింటికి పెట్టారంటే ఫోటోలు పెట్టారా, దెబ్బలు తిన్న ఫోటోలు అవి పెట్టండి. ఇక ఇప్పుడు చనిపోయిన రషీద్ ఎవరైతే ఉన్నాడో అతను చేసిన ఘనకార్యం వాటి ఇది. ఈ బుల్లెట్ని, బయట ఉన్న బుల్లెట్ని తగలబెట్టడం, ఇంట్లో ఉన్న కళ్ళు చూడండి మొత్తం ఎలా ఉన్నాయి, దెబ్బలు మొత్తం బ్లడ్. ఇది వాళ్ళ పరిస్థితి. అక్కడ వైసీపీలో ఉన్న రెండు గ్యాంగులో ఒక గ్యాంగ్ మీద ఒక గ్యాంగ్ కొట్టుకోవాలా. రషీద్ ఏమన్నా చివరి చేసి ఒక తెలుగుదేశం పార్టీ వైపు తిరిగడేమో. ఎందుకంటే వైసీపీలో అతని మీద ఇంత అన్యాయం జరిగింది కాబట్టి, అతని మీద తప్పుడు కేసులు పెడుతున్నారు కాబట్టి, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరిని చంపించారు కాబట్టి నాకు ఈ పార్టీ వద్దురా బాబు అనుకుని ఆ పార్టీగా ఆ సంవత్సరం దూరం జరిగడేమో. ఎప్పుడైతే ఆ గవర్నమెంట్ ఉన్నంతకాలం బొల్ల బ్రహ్మనాయుడు కాపాడించాడు రషీద్ని. ఆ పిఎస్ ఖాన్ అనే వ్యక్తి ఆ రషీద్ అనేవాడిని కాపాడుకుంటూ తిరిగారు. వీడి మీద అటాక్ చేయడం మొదలెట్టారు. ఒక్కసారి గవర్నమెంట్ మారింది, ఇక వైసీపీ ఎలాగ వాళ్ళని సపోర్ట్ చేయడానికి లేదు. వాళ్ళు ఎలాగా ఇప్పుడు పోలీసు వాళ్ళతో చెప్పి నా మీద తప్పుడు కేసులు పెట్టించరు అని ఇక మనోడు చెలరైపోయి వాళ్ళ కట్టలు తీర్చుకున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి చేయటం ఏంటండి దారుణం. ఈ రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరిగాయి జగన్ గారి ఆధ్వర్యంలో. ఒక్క బాధితుడి దగ్గర కూడా వెళ్ళి ఎప్పుడు పలకరించిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఈ ప్రభుత్వం మీద బురద జల్లటానికి ఎలాగైనా బదనాం చేయడం. అసలు ఊహలు మెరుపు కళల్లో ఉన్నారనుకున్నాను వైసీపీ వాళ్ళు.
ఇప్పుడు ఇలాంటివి ఏమన్నా రెచ్చగొట్టేసి చిన్న చితక కేసులన్నింటినీ బయటికి తీసేసి అమ్మో తగలడిపోతుంది ఆంధ్రప్రదేశ్ అని మనం ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసేస్తే ఇక్కడ రాష్ట్రపతి పాలన వచ్చేస్తుంది మనం హ్యాపీగా ఉందాం అనుకుంటారు. అది అంత ఈజీయా? మినిమం ఇక్కడున్న ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ని సెంట్రల్ ఇంటెలిజెన్స్ కనుక్కోకుండా ఉంటుందా? ఇప్పుడు జరిగిన గొడవ ఏంటో ప్రజలకు ఒకవేళ మీరు చెప్పే అబద్ధాలు నమ్మే సాక్షి మీడియా చూసే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ మిగతా వాళ్ళందరికీ అర్థం అవ్వట్లేదా?